సమైక్య రాష్ట్రంలో పాలమూరు దోపిడీకి గురైందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కృష్ణానది పారేదే పాలమూరులో, కానీ సమైక్య రాష్ట్రంలో పాలించిన పాలకులు పాలమూరును నాశనం చేశారన్నారు. అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర, ఎడమ కాల్వ ప్రాజెక్టుల ద్వారా 174 టీఎంసీలు పాలమూరుకు రావాలి. వాస్తవంగా అలా జరగలేదన్నారు. ఏపీ ఏర్పాటై తెలంగాణ పాలిట పెనుశాపంగా మారిందన్నారు కేసీఆర్. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా, ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తా మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు వేసిండు. కలవకుర్తి, మన్ను, మశాను, రకరకాల పునాదురాలు వేసుకుంటూ ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్కా ఏడుస్తానిక చూస్తానిక ఏం లాభము, ఈ రాళ్ళని కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడమని అయితే భయ అనేది. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక్కడ చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? బట్టిగా బ్యారేజ్ ఆ గోడలకు కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆలంపుట్టు గద్వాల పాదయాత్ర పెట్టినాం, తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాలను మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి ప్రతిసారి ఏమార్చడము, తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయడం తప్ప రాలే, ఒక డ్రాప్ వాటర్ రాలే. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. చాలాసార్లు చెప్పేది నేను. రకరకాల బీమా ప్రాజెక్టు పేరుంది, అన్నీ ఉంటాయి కానీ రాదు. చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది కానీ రాదు. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు అతను పంపకాలు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డెడ్ ఇప్పుడు ఉంది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన స్వయంగా ఏమన్నాడంటే, ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది, ఇంకా అవుతూ ఉన్నది. పాలమూరు గురించి గంటెడు నీళ్ళు అడిగిన లేడేవాడు, ఇంత కేటాయించండి, ఈ కరువు జిల్లా ఉంది అడిగేవాడే లేడు. ఆనాటి సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం. బచావత్ ఏం చేసిండు, మాకు చూడబుద్ధి అయితే లేదు, ఇది మా అంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా 17 టీఎంసీ జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తున్నాం. సాంకేతిక కారణాలు మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్టుని ఇక్కడి నుంచి ఎత్తగొట్టద్దు, వేరే కాడ కట్టద్దు, ఇక్కడ మాత్రమే కట్టి తీరాలే, దానికే అలాట్ చేస్తున్నాం అని చెప్పి ఒక కండిషన్ పెట్టిండు ఆయన. ఇది ట్రిబ్యునల్. అంతకుముందు పాడుబాట ఇల్లు కనిపించే పాలమూరులో నా కళ్ళతో నేనే చూసిన. ఇంకా ఇది అంతా కంప్లీట్ అయిపోతే ఈ అనుకున్న 15 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే చాలా దివ్యంగా ఉంటుందని చాలా సంతోషపడుకుంటూ పోయినాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మీరు 90 టీఎంసీలు పెట్టుకున్నారు, పాత గవర్నమెంట్ పంపించింది, ఒకటి డిపిఆర్ తిప్పి పంపించారు, దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లుకాండం లేదు, తల ఊగుతున్నారు. ఎందుకు తల ఊగుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేతగాని ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? 10 టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దాకా పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఇరిగేషన్ మంత్రికి లెటర్ రాశాడు. వాడు చెప్పిండా చెప్పలేదు భగవంతుని గారికి, 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. ఏ ముఖం పెట్టుకుని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? ఉన్నది కూడా కొట్టుకుంటారు ఎవడన్నా? ఎవరై నీళ్ళు అవి ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు, మాకు వచ్చిన 21 టీఎంసీ మేము ఇక్కడ వాడుతున్నాం అని చెప్పి. ఆ 2 ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలను ఎందుకు ఆపుతున్నావు? ఇప్పుడు ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? ప్రభుత్వం ఉందా? మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్టాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దినం ఈరోజు డిసిషన్ అయిపోయింది. యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం క్రమ పద్ధతిలో మంచిగా ముందుకు పోతూ ఉంటుంది. సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామికీకరణలో కానీ, ఐటీ రంగంలో కానీ, క్రైమ్ తగ్గించడంలో కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉంటుంది. జంట నగరాలలో పట్టబగలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, అడిగే దిక్కు లేదు. మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో.
పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో. చూస్తున్నాం మేము, మనం పాటించడానికి చూసుకుంటూ, గమనించుకుంటూ, రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వముల భ్రష్టమైంది. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. నీటిపారుదల రంగాన్ని కేసీఆర్ నాశనం చేశారన్నారు. 1,00,000 కోట్ల అప్పు తెచ్చి ప్రజలపై భారం మోపారన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కేసీఆర్ కారణమని ఆరోపించారు. కేసీఆర్ వ్యాఖ్యలు 90% అబద్దమని, కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేశారన్నారు. ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి మీద, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద 90% అబద్దాలు, అసత్యాలు మాట్లాడడం, అది ఒక మాజీ చీఫ్ మినిస్టర్ గా 10 years చీఫ్ మినిస్టర్ ఉండి మరి ఈ విధంగా ఇరిగేషన్ విషయంలో అయితే పచ్చి అబద్దాలు మాట్లాడాడు. నేను ఇరిగేషన్ మినిస్టర్ అయిన రోజు, అంతకుముందు ఈయన ఎప్పుడు ఏదో గూగుల్ మ్యాప్ అని, ఏదో ప్రెజెంటేషన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. అసలు ఇంత దారుణంగా, దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్ సెక్టర్ ని నాశనం చేసినంటే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి. అంటే మనందరినీ, మనని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ వడ్డీ భారం మన మీద పోపి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. అది కాకుండా బహుశా ఎవరు కూడా తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని వాళ్లే వర్ణించారు. ఆ బ్యారేజెస్ కూలిపోయినాయి. ఆ బ్యారేజెస్ కూలిపోవడానికి మాజీ ముఖ్యమంత్రి కారణమని ఒక సుప్రీం కోర్టు జడ్జు మరి ఆయన రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ లో మళ్ళీ మాట్లాడుతున్నారంటే మరి ఏ విధంగా వర్ణించాలో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు కమిషన్ల కకృతిలోనో, అవగాహన లేకపోవడమో, లేకపోతే అసమర్థతనో, లేకపోతే చాతగానితనమో, లేదా వాళ్ళు దద్దమ్మలు తర్వాత తెలియదు, కానీ వాళ్ళు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి, రైతులకి చేసిన ప్రయోజనం మరి ఆల్మోస్ట్ జీరో, శూన్యంకి దగ్గర. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజెస్ కూలిపోయినాయి. అది మేం చెప్పడం లేదు. భారతదేశంలో పార్లమెంట్ లో చట్టంతో ఏర్పరిచిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నది, విజిలెన్స్ కమిషన్ అన్నారు, సుప్రీంకోర్టు. హైదరాబాద్ బొల్లారంలో రాష్ట్రపతి ముర్ము ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, సీఎం రేవంత్, మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులను రాష్ట్రపతికి సీఎం రేవంత్ పరిచయం చేయించారు. ఎట్ హోమ్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. ఈ నెల చివరి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ, జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ, హిల్ట్ పాలసీ, ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై ఏసీబీ విచారణతో పాటు సాగునీటి ప్రాజెక్టుల విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై చర్చించే ఛాన్స్ ఉంది. సోమవారం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అంశాలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే ఛాన్స్ ఉంది. సొసైటీ, పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం రేవంత్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. మేడారం మహాజాతర పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్ లో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన చేపట్టింది. రామ్జీ వద్దు గాంధీజీయే ముద్దు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీజేపీ కులాల పేరిట, మతాల పేరిట చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గాంధీని మార్పించే విధంగా చేస్తోందన్నారు. వారు గాంధీ అనే పేరు పలకడం ఇష్టం లేదు. గాంధీ పేరు పలికిన ప్రతిసారి మహాత్మా గాంధీతో పాటు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గుర్తొస్తారు. కాబట్టి రాజకీయంగా వాళ్ళని ఎదుర్కొనే సత్తా లేదు. కాబట్టి మన గుండెల నుంచి పోతుంది ఆ పేరు. మనం బ్రతుకున్నంత వరకు, మన పిల్లలు బ్రతుకున్నందుకు, పిల్లలు బ్రతుకున్నంత వరకు ఈ దేశ జాతిపిత ఎవరంటే మహాత్మా గాంధీ అని చెప్తారు. జాతిపిత స్థానం మారదు. జాతిపిత స్థానాన్ని మీరు మార్చలేరు. మీరు ఎలాంటి స్కీములో ఉన్నట్టు గాంధీ మాత్రం పేరు తొలగించవచ్చు. కానీ గాంధీ మహాత్ముని నెహ్రూని మీరు మరిపించాలనుకుంటే అది పొరపాటే అవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకు గాంధీని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకు నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? 12 ఏళ్ళు శ్రీరామచంద్రుడి పేరు మీద, ఆంజనేయ స్వామి శివుడి పేరు మీద మోసం చేశారు. ఇంకా దేశ ప్రజలకు కూడా అర్థమైంది, వీళ్ళు చెప్పే మాయ మాటలు, కులాల మధ్య చిచ్చు వల్ల మా కుటుంబాలకు ఏమైతుందని ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా చదువుకున్న వాడు మోడీ వల్ల, అమిత్ షా వల్ల, బీజేపీ ప్రభుత్వం వల్ల నా కొడుకు ఉద్యోగం వచ్చిందా? బీఎల్ఓల సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో ఎస్ఐఆర్ అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అమలు అవుతోందని, తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ను విజయవంతం చేయాలన్నారు. కెనడా కంటే తెలంగాణ పెద్దదని, డబుల్ ఓటర్లను సవరించడానికే ఎస్ఐఆర్ ప్రక్రియ అని వివరించారు. పండుగలకు ముందు ఎలా ఇళ్లను శుభ్రం చేసుకుంటామో అలాగే 5 ఏళ్లకోసారి ఓటర్ జాబితాను క్లీన్ చేస్తామన్నారు జ్ఞానేశ్వర్. న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ సభకు హాజరవ్వాలి, చర్చిద్దామన్నారు సీఎం రేవంత్. ప్రజల తీర్పుతో కనువిప్పు కలిగినట్టుంది అన్నారు. మారతారని ఆశించినా మళ్లీ అబద్దాలే చెప్పారన్నారు సీఎం రేవంత్. భిక్ష పెట్టిన ప్రాంతం గురించి అసత్యాలు చెప్పారన్నారు. డిసెంబర్ 7 నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. పోయిన నెల జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 2 ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వాదించడం జరిగింది. కేసీఆర్ సభకు హాజరవ్వాలి, చర్చిద్దామన్నారు సీఎం రేవంత్. కలుగులోంచి బయటకు వచ్చినట్టు కేసీఆర్ వచ్చారని, ప్రజల తీర్పుతో కనువిప్పు కలిగినట్టుందన్నారు. మారతారని ఆశించినా మళ్లీ అబద్దాలే చెప్పారన్నారు రేవంత్. భిక్ష పెట్టిన ప్రాంతం గురించి అసత్యాలు చెప్పారని, తెలంగాణకు కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువన్నారు.
కేసీఆర్ సభకు హాజరవ్వాలి, చర్చిద్దామన్నారు సీఎం రేవంత్. కలుగులోంచి బయటకు వచ్చినట్లు కేసీఆర్ వచ్చారని ప్రజల తీర్పుతో కనువిప్పు కలిగినట్టుందన్నారు. మారతారని ఆశించినా మళ్లీ అబద్దాలే చెప్పారన్నారు రేవంత్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇంపుటేటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. మౌనిక, మొత్తానికి కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయిలో మాత్రం కదిలికి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. సో కేసీఆర్ దమ్ము ఉంటే అసెంబ్లీకి రావాలి అన్నటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి మరి అంటే కేసీఆర్ హయాంలో ఏం జరిగింది, రేవంత్ రెడ్డి హయాంలో ఏం జరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అటు ఏదైతే మహబూబ్నగర్ సంబంధించినటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకం ఉందో దానికి సంబంధించి ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు అని చెప్పినటువంటి కేసీఆర్ మాటకి సమాధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దానికి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఇప్పుడు మాత్రం ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. అటు కేసీఆర్ చెప్పిన దానిలో వాస్తవాలు ఏం లేవు, ఇక నుంచి అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి అంటూ కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల్లో మాత్రం కొంత చెల్లడం మాత్రం చాలా సీరియస్ గా జరిగిందని చెప్పాలి. మొత్తానికి మాత్రం కేసీఆర్ మీడియా సమావేశం పైన రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కూడా కొంత సవాల్ విసిరారు. అసెంబ్లీ వేదికగా ముఖాముఖికి మీ సిద్ధం, ఎందుకంటే మీరు ఎక్కడో తెలంగాణ భవన్ లో ఉండి మీరు మా పైన అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మేటువంటి పరిస్థితి కాదు. నీళ్లపైన నిజాలపైన చర్చిద్దాం, మీరు దమ్ముంటే రండి అంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి దీనిపైన చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పటికే అంటే కేసీఆర్ ప్రెస్ మీట్ వస్తుంది అనే తెలియగానే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది ఏంటి పూర్తి వివరాలని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో అని చెప్పడం జరిగింది. సో రేపటి నుంచి ఎట్లా ఉండబోతున్న రాజకీయాలు ఏంటి అన్నది మాత్రం ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉంది. సో ఖచ్చితంగా రేపటి నుంచి కేసీఆర్ టార్గెట్ గా అటు రేవంత్ రెడ్డి టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టార్గెట్ గా పొలిటికల్ సినారియో మారబోతోంది మౌనిక. శ్రీకాంత్, అలాగే ఇప్పటివరకు కేసీఆర్ ఎప్పుడు వస్తారు అని ఎదురు చూసిన కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా 1 by 1 ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ అటాక్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? అలాగే కేసీఆర్ రావడాన్ని కూడా ఒక విధంగా జంకుతున్నారు అనుకోవచ్చా కాంగ్రెస్ సర్కార్? మౌనిక, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ ని తిట్టుకుంటేనే రాజకీయాలు జరిగినాయి. బట్ ఇప్పుడు కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోతున్నారు. 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దట్టు కేసీఆర్ ఒక కాస్ట్ తో వస్తున్నారు. దట్టు నీళ్లు నిధులు నియామకాలు ఇదే కోణంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇప్పుడు దాంట్లో నీళ్ల విషయంలో కేసీఆర్ మళ్ళొక్కసారి ఇంకొక అడుగు తీసుకున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ ఒక ఉద్యమ ప్రస్థానం చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు ఇందులో ఇంకొక పాయింట్ మౌనిక మనం మిస్ అవ్వద్దు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అని రేవంత్ రెడ్డి అంటున్నారంటే అసెంబ్లీకి ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ రాడు, ఇది కన్ఫర్మ్. కాకపోతే కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడతాడు, నీళ్ల కోసం కొట్లాడతాడు, మరొక ఉద్యమాన్ని సృష్టిస్తాడు. ఎందుకంటే ఇప్పటికే ప్రజా ఉద్యమం తీసుకొస్తాం, మేము ప్రజల్లోకి వెళ్తాం అని చెప్పేసి ఆల్రెడీ కేసీఆర్ ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అంటున్నాడంటే కేసీఆర్ అసెంబ్లీకి ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటువంటి పరిస్థితులు లేవు, రావు కూడా. సో కేసీఆర్ ఏదైనా ప్రజల్లో ఉంటాడు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఒక ముఖ్యమంత్రిగానే వస్తాడు తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వచ్చేటువంటి పరిస్థితులు మాత్రం ఈ గవర్నమెంట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఈ గవర్నమెంట్ లో రావని చెప్పాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కామెంట్స్ కి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రియాక్షన్ చాలా చిన్నగానే కనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక శిఖరం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దానికి కౌంటర్ గా కనీసం ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు, కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టారు. ఎందుకంటే ఆ శాఖ మంత్రి కాబట్టి. మరి మేబీ రేపేమైనా రేవంత్ రెడ్డి పెడతారా, పెడితే కేసీఆర్ ను ఢీగొట్టి అంతటి స్థాయి సబ్జెక్ట్ ఇస్తారా, ఇది చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే గతంలో మనం చూసాం రేవంత్ రెడ్డి ఇది కూడా మన బేసిన్ లోనే ఉందా, కృష్ణ మన బేసిన్ లోనే ఉందా, గోదావరి మన బేసిన్ లోనే ఉందా అని చేసినటువంటి కామెంట్స్ మనకి ఇంకా గుర్తే ఉన్నాయి. సో అట్లా నేపథ్యంలో కేసీఆర్ అలవోకగా చెప్పినటువంటి నీళ్ల సబ్జెక్టు అంత ఈజీగా గవర్నమెంట్ కి అర్థమవుతుందని చెప్పేసి మనం అయితే అనుకోలేము. బట్ ఏమైనా కానీ
ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రెస్ మీట్ అయితే పెట్టించారు కేసీఆర్ కామెంట్స్ పైన. సో రేపు ఎట్లా ఉంటుంది అనేది మాత్రం చూడాలి మౌనిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖపై టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. కిషన్ రెడ్డి లేఖకు విలువ లేదన్నారు జగ్గారెడ్డి. విదేశాల్లో ఉన్న నల్లధనం ఎప్పుడు తెస్తారు, ఒక్కొక్కరికి 15 లక్షలు ఎప్పుడిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 11 ఏళ్లుగా మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ, ఏపీలో మోడీ జీరో అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసినారు కదా మీరు, మరి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఎందుకు రాయలేదు? ఒక లెటర్ మీరు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఒక లెటర్ రాసేది ఉండే. ఏం లెటర్ రాయాలి మీరు? ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్పష్టంగా భారతదేశానికి బీజేపీకి అవకాశం ఇవ్వండి, ఇచ్చిన వెంటనే విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న మారుమూల గ్రామాలకు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుమూలలున్న గ్రామాలలో పేదవాడికి అకౌంట్లో 15 లక్షలు వేసుకుంటూ భారతదేశంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి మీరు పేదవారికి అకౌంట్లలో వేస్తామని మీరు చెప్పినారు. మీ మొదటి వాక్యం అదే ఈ దేశ ప్రజలకు. రెండవది, ప్రతి సంవత్సరము మీరు చదువుకున్న యువతీ యువకులకు సంవత్సరానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు మీరు ఇస్తానని ఆ రోజు మోడీ గారు అన్నారు. ఇది 11వ సంవత్సరం, 3వసారి ప్రధానమంత్రిగా మీకు అవకాశం దేశ ప్రజలు మీకు ఇచ్చినారు. మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసే కంటే ముందు ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాసి ఉంటే అప్పుడు మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసే నైతిక హక్కు మీకు ఉండేది. ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షులను నియమించారు. 25 లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. 5 జిల్లాల్లో మహిళలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జిల్లా అధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఓసీలు 11 మంది, ఎస్సీలు 4, మైనార్టీల్లో 1 అవకాశం కల్పించారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లీళ్ల అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగించారు. 5 దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని జగన్ 5 ఏళ్లలోనే చేసి చూపించారని, ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందిన విధానాలతోనే అది సాధ్యమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసిన నేత జగన్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే జగన్ పోరాటాలు చేశారన్నారు. పార్టీ అధ్యక్షులు, దానికి మించి కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమాన నాయకుడు, జననేతగా ప్రఖ్యాతిగాంచిన మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే మీ అందరి తరపున, పార్టీ కార్యకర్తలే కాకుండా జగనన్న అభిమానుల తరపున ఆయనకు శుభాకాంక్షలు. ఆయన 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్రానికి, భారతదేశానికి సేవలు చేసే విధంగా దేవుడు ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. భారతదేశానికే కూడా ఎందుకంటున్నానంటే, మన కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టినరోజు అయితే ఒక మంచి మనిషిగా, అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన సంక్షేమ సారథిగానో, తర్వాత భవిష్యత్తులో కుటుంబాన్ని పెద్దది చేసి దాని భవిష్యత్తుకు అండగా నిలబడే రకంగా ఎదగాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తాం. దానికి అవసరమైన ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటాం. ఒక నాయకుడు అయితే ఆ నాయకుడు ప్రభావం ఎంత ఉంటుందో అంత
ఇదిగా ఆయన ప్రభావం ఎలగాలని, ఆయనకు సంబంధించిన ఆయన భవిష్యత్తుడు అంత ఏదైతే విద్యార్థికి వచ్చిన ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎవరైతే మరి ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన పిల్లలకి సర్టిఫికేట్లు విద్యా సంస్థలో ఇవ్వలేని దుర్మార్గమైన పరిస్థితులు వాళ్ళెంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం సార్. వారితో పాటు ఏదైతే ఆరోగ్యాన్ని తూట్లు పొడిచి వాళ్ళకి వచ్చి వస్తున్న బకాయిలు వచ్చి ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఆరోగ్యం వెళ్తే ఏ హాస్పిటల్లోనూ ఆరోగ్యం వెళ్తే పరిస్థితులు ఇవాళ నేపథ్యం. ఇవన్నీ ఎందుకు దుర్మార్గం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఆయన మరి ప్రజలకి ఎప్పుడు కూడా సూర్యచంద్ర ఉన్నంత వరకు రాజశేఖర గారు ఏ విధంగా కార్యక్రమాలు చేసి ఆయన పేరు చిరస్థాయిగా ఉంచుకున్నారో అదే విధంగా ఈ అమ్మ. గుంటూరు జిల్లా చిల్కలూరిపేటలో వైసీపీ అధినేత జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. జగన్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని రజని పిలుపునిచ్చారు.